హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాజాస్ కిచెన్. ఈరోజు మన రెసిపీలు వచ్చేసి తెలంగాణ స్పెషల్ బగారా రైస్, అలానే దాబా స్టైల్ చికెన్ కర్రీ. ఈ రెండు రెసిపీలు సూపర్గా ఉంటాయి ఫ్రెండ్స్. రెసిపీలు చూసే ముందు మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ కనుక మీరు సెలెక్ట్ చేసినట్లయితే నేను ఎప్పుడు ఇట్లాంటి వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఈ రెండు కూడా అథెంటిక్గా మట్టి పాత్రలో చేయబోతున్నాం. చాలా బాగుంటుంది కాంబినేషన్. అయితే చూస్తున్నారు కదా గ్రేవీ ఎంత బాగుందో. అలానే బగారా రైస్ కాంబినేషన్తో చాలా అంటే చాలా బాగుంటుంది. బగారా రైస్ ఏమో ప్లెయిన్గా ఉంటుంది, ఇదేమో స్పైసీగా మంచి గ్రేవీతో చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. తప్పకుండా వీడియో చివరి దాకా చూసి మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇంకెందుకు ఆలస్యం, రెసిపీలోకి వెళ్ళిపోదాం పదండి. ముందుగా బగారా రైస్ చేసుకుందాం. దానికోసం ఒక గిన్నెలోకి 2 టేబుల్ స్పూన్ల నెయ్యి, అలానే 1 టేబుల్ స్పూన్ నూనె కూడా వేయాలి. మనం తర్వాత యాడ్ చేసుకుందాం. ఫస్ట్ అయితే నెయ్యిలో తాలింపు అనేది వేసుకోవాలన్నమాట. దానికోసం 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని మనం కొంచెం కరగనివ్వాలి. గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, ఎప్పుడైనా సరే మట్టి పాత్రలో బాగా వేడెక్కేంత వరకు ఉంచినట్లయితే త్వరగా పగిలిపోతాయి. కాబట్టి కొంచెం నెయ్యి మెల్ట్ అవ్వడం స్టార్ట్ అవగానే మనం వేయాలనుకుంటున్న స్పైసెస్ అన్నీ కూడా వేసేయాలన్నమాట. చూడండి, కొద్దిగా నెయ్యి అనేది మరిగింది, అంటే కరిగిందనమాట. అప్పుడు దాంట్లోకి షాహీ జీరా, అలానే హోల్ గరం మసాలా ఉంటాయి కదా, అవన్నీ యాడ్ చేసుకోవాలి. ఇదిగోండి జావత్రి, లవంగాలు, చెక్క, బిర్యానీ ఆకు, మరాఠీ మొగ్గు, ఇట్లా ఏవైతే ఉంటాయో హోల్ గరం మసాలా అవన్నీ వేసుకోవాలి. యాలకులు, అట్లా మన దగ్గర అవైలబుల్ ఉన్నవి వేసుకోవచ్చు అనమాట. యాక్చువల్గా అయితే వీళ్ళు బగారా రైస్లో ఓన్లీ యాలకులు, చెక్క, ఇంకంతే, ఇంకా ఏం వేయరు. కొంచెం ఎక్స్ట్రాగా నేను కొద్దిగా యాడ్ చేస్తున్నాను. అథెంటిసిటీ ఎక్కడ మిస్ చేయకుండా జస్ట్ చిన్న మోడిఫికేషన్స్ మాత్రమే చేశాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఎగ్జాక్ట్ బగారా రైస్ అనేది అలా రావాలంటే మాత్రం అదే స్టెప్స్ ఫాలో అవ్వాలి. ఇది కొంచెం లైట్గా ఆయిల్ కూడా ఎక్కువ వేయరనమాట. స్పైసీ కూడా ఎక్కువ ఉండదు, చాలా ప్లెయిన్గా ఉంటుందండి రైస్. కొద్దిగా జీడిపప్పు కూడా నేను ఎక్స్ట్రా యాడ్ చేస్తున్నాను. యాక్చువల్ బగారా రైస్లో అయితే జీడిపప్పు కూడా యాడ్ చేయరు. జీడిపప్పు కూడా వేసుకొని కొద్దిగా వేగనివ్వాలి. మరీ వేగేంత వరకు ఉంచకూడదు. ఫటాఫట్ అన్నీ కూడా వేసేసుకొని అన్నీ ఒకసారి వేగించుకోవాలన్నమాట. అతను కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. జస్ట్ ఒక 5-6 రెబ్బలు, అంటే ఒక కరివేపాకుని మనం ఇట్లా తుంచుకొని వేసుకుని సరిపోతుంది. అంటే ఒక రెమ్మ అంటారు కదా, ఒక రెమ్మ వేసుకుని సరిపోతుంది. కరివేపాకు కూడా వేసి కొద్దిగా వేయించుకోవాలి. ఇదిగోండి, కరివేపాకు జస్ట్ కొద్దిగా వేగితే సరిపోతుంది. దాంట్లోకి మనం ఫ్రెష్గా నూరి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకొని వేయించుకోవాలన్నమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా వేగిన తర్వాత దాంట్లోకి మనం పొడవుగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి, అలానే ఉల్లిపాయలు, 1 ఉల్లిపాయ, మరి ఇంకేం వెజిటేబుల్స్ అనేవి ఇక్కడ యాడ్ చేయరు. ఒక 2 నుంచి 3 పచ్చిమిర్చి వేసాను ఫ్రెండ్స్. అలానే ఒక మీడియం సైజు ఆనియన్ని పొడవుగా తరిగి యాడ్ చేసుకోవాలి. తర్వాత దాంట్లో కొద్దిగా ఆయిల్ అనేది చెప్పా కదా, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది ఎక్స్ట్రా యాడ్ చేస్తున్నాను అనమాట. ఆనియన్స్ వేసేటప్పుడు, ఎందుకంటే మనం వేసిన నెయ్యి అనేది సరిపోతుందో లేదో అని చెప్పేసి కొద్దిగా ఆయిల్ అనేది యాడ్ చేశాను. ఆనియన్స్ కొంచెం త్వరగా ఫ్రై అవుతాయి అని చెప్పేసి. మీకు కావాలంటే 3 టేబుల్ స్పూన్ నెయ్యి అయినా వేసుకొని చేసుకోవచ్చు, అలా అయినా బాగుంటుంది. ఆ తర్వాత దాంట్లోకి నేను 1 టేబుల్ స్పూన్ కల్లుప్పు యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇలాంటి బగారా రైస్ కానీ, పులావులు కానీ, బిర్యానీస్ కానీ చేసేటప్పుడు కల్లుప్పు వేసినట్లయితే పర్ఫెక్ట్గా ఉప్పు సరిపోతుంది, అలానే టేస్ట్ కూడా ఎన్హాన్స్ అవుతుంది అనమాట. కాబట్టి కొద్ది కల్లుప్పు వేసి మూత పెడితే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ముక్కలు కొద్దిగా మగ్గుతాయి. ఒక 2 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. ఇదిగోండి, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అనేవి బాగా మగ్గిపోయాను అనమాట. ఇది జస్ట్ అవి కొంచెం మెత్తబడితే సరిపోతుంది, మరి ఎర్రగా వేగాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. ఇది కూడా ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి అనేవి మగ్గిపోయినాయి. ఇప్పుడు దాంట్లో మనం కొత్తిమీర, పుదీనా, మరీ ఎక్కువ వేరు, జస్ట్ ఎంత అంటే 1 టేబుల్ స్పూన్ కొత్తిమీర, 1 టేబుల్ స్పూన్ పుదీనా సన్నగా తరిగి యాడ్ చేసుకోవాలి. చాలా మైల్డ్గా ఉంటాయి ఫ్లేవర్స్ అనేవి, మరీ డామినేటింగ్గా ఉండకూడదు అనమాట. ఈరోజు మనం చేస్తున్న ఈ బగారా రైస్ చిట్టి ముత్యాల రైస్, జీరా సాంబార్ రైస్ అంటారు కదా, దాంతో చేసిన చాలా బాగుంటుంది అనమాట. మీరు కావాలంటే బాస్మతి రైస్ చేసుకోవచ్చు, లేదంటే మన ఇంట్లో ఉన్న సోనా మసూరి రైస్ ఉంటుంది కదా, దాంతో అయినా చేసుకోవచ్చు అనమాట. చిట్టి ముత్యాలతో చేస్తే ఇంకా టేస్ట్ బాగుంటుందని చెప్పేసి నేను ట్రై చేశాను, చాలా బాగా వచ్చింది.
మీ దగ్గర ఉంటే ట్రై చేయండి. తర్వాత దీంట్లోకి రాజాస్ కిచెన్ స్పెషల్ గరం మసాలా, అంటే ఇది ఏం స్పెషల్ ఏం కాదు, అంటే నేను యూస్ చేసేది అయితే ఉందో ఆ రెసిపీ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అది చూడండి. ఆ మసాలా చాలా బాగుంటుంది. అదొక టీ స్పూన్ వేసాను. ఆ తర్వాత నేను ఒక గంట పాటు నానబెట్టుకున్న చిట్టి ముత్యాల రైస్ని ఒక కప్పు యాడ్ చేశాను అనమాట. నేను ఒక గ్లాస్తో తీసుకున్నాను. జనరల్ వన్ టైంలో కప్పుతో కొలుస్తాం కాబట్టి నేను కప్పు అని చెప్తున్నాను. 200 గ్రామ్స్ లేదా పావు కేజీ బియ్యం తీసుకున్నాం, దాన్ని నానబెట్టుకున్నాం. వాటిని వేసేసి కొద్దిగా వేపి ఒక్క నిమిషం పాటు వేయించుకుంటే ఆ ఫ్లేవర్స్ అన్నీ కూడా రైస్కి బాగా పట్టుకుంటాయి. జనరల్గా మనం పులావ్స్ అవి చేసినప్పుడు నీళ్లు మరిగేటప్పుడు రైస్ అనేది వేస్తూ ఉంటాం, కానీ ఇలా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. రైస్కి అన్ని మసాలాలు పట్టి ఆ ఫ్లేవర్స్ అన్నీ కూడా పట్టి చాలా బాగుంటుంది. ఆ తర్వాత దాంట్లో నేను 2 కప్పుల నీళ్లు, 1 కప్పు బియ్యానికి 2 కప్పుల నీళ్లు పోసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ మనం వెజిటేబుల్స్ వేయం కాబట్టి 2 కప్పులు నీళ్లు పోసుకొని మొత్తం రైస్ని ఒకసారి కలుపుకొని 20 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకొని, తర్వాత అలా కుండ కాబట్టి కొంచెం వదిలేస్తే ఏమన్నా చెమ్మ ఉంటే అవుతుంది అనమాట, సెట్ అయిపోతుంది. అలా చేసి పెట్టుకుంటే బగారా రైస్ అనేది రెడీ అవుతుంది. ఇప్పుడు మనం చికెన్ కర్రీ చేసుకోవడం కోసం నానబెట్టుకున్న జీడిపప్పు, ఎండు కొబ్బరి పొడి, అలానే గసగసాలని నానబెట్టుకోవాలి. వాటిని మిక్సీలో వేసుకొని మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి. అలానే ఒక 2 టమాటోలను తీసుకొని టమాటో పేస్ట్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు చికెన్ కర్రీ చేసుకోవడానికి ఇక్కడ మట్టి పాత్రలోకి నేను 5 టేబుల్ స్పూన్ నూనె అనేది తీసుకున్నాను. కొద్దిగా నూనె ఎక్కువ ఉంటేనే ఈ కర్రీకి బాగుంటుంది కాబట్టి 5 టేబుల్ స్పూన్ నూనె తీసుకున్నాను. ఇప్పుడు దాంట్లోకి హోల్ గరం మసాలా మీ దగ్గర ఏవైతే అవైలబుల్ ఉన్నాయో అవి వేసుకొని, అలాగే కరివేపాకు. చెప్పా కదా, కుండలో ఎప్పుడు చేసినా సరే నూనె బాగా మరిగేంత వరకు ఉంచకూడదు. కొద్దిగా చూసారా, నూనె మరగడం స్టార్ట్ అవుతున్నప్పుడే అన్ని ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసాను అనమాట. కరివేపాకు, బిర్యానీ ఆకు, హోల్ గరం మసాలా అంతా కూడా వేసుకొని కొద్దిగా వేపుకోవాలన్నమాట. అవి వేగుతూ ఉంటే నూనె కూడా అలానే వేడెక్కుతుంది. ఇవి కొద్దిగా వేగాక దాంట్లోకి పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఒక 4 పచ్చిమిర్చి, అలానే కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా, అలానే సన్నగా తరిగి పెట్టుకున్నా, చాలా సన్నగా. చూసారా, ఇది నేను తరగలేదండి, చాపర్లో వేసి కట్ చేసి, అందుకని అంత సన్నగా ఉందన్నమాట. మీ దగ్గర చాపర్ ఉంటే యూస్ చేయండి, లేదంటే పేస్ట్ అయినా పట్టుకోండి, ఇంత కష్టపడలేరు అనుకుంటే. అలా వేసుకుంటేనే గ్రేవీ బాగా వస్తుంది. కాబట్టి ఆనియన్స్ ఇవన్నీ వేసి ఒకసారి కలిపి, ఆనియన్స్ అనేవి ఎర్రగా అవ్వాలన్నమాట. కొద్దిగా సాల్ట్ అనేది యాడ్ చేసినట్లయితే ఆనియన్స్ త్వరగా ఫ్రై అవుతాయి. ఒకసారి కలుపుకొని మనం ఆనియన్స్ వేగనిద్దామన్నమాట. ఇదిగోండి, సాల్ట్ అనేది వేస్తున్నాను, 1 టీ స్పూన్ వేసాను. మనం కర్రీ చేసుకున్నప్పుడు అడ్జస్ట్ చేసుకుందాం, ఇంకేమైనా సరిపోకపోతే పడుతుంది, అప్పుడు గ్రేవీ అప్పుడు మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. సాల్ట్ వేసేసి ఆనియన్స్ ఒకసారి కలిపి మంచిగా వేగనివ్వాలి. ఇలా సన్నగా కట్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఆనియన్స్ అనేవి ఈవెన్గా ఫ్రై అవుతాయి, అలానే క్విక్గా ఫ్రై అవుతుంది. పెద్ద ముక్కలు ఫ్రై అవ్వడానికి కొంచెం టైం పడుతుంది కదా. ఇలాంటి గ్రేవీలు, ఇలాంటి స్పెషల్ కర్రీస్ చేసుకున్నప్పుడు సన్నగా తరుక్కోవాలి. ఇలా మూత పెడితే త్వరగా ఫ్రై అవుతాయి. చూడండి, ఆనియన్స్ ఈ విధంగా ఎర్రగా అవుతున్నాయి కదా. ఇలా అయిన తర్వాత మనం రిమైనింగ్ ఏవైతే ఉన్నాయో అవి ఇంగ్రీడియంట్స్ వేసుకుందాం. ఇప్పుడు ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 టీ స్పూన్లు యాడ్ చేస్తున్నాను. మనం ఎప్పుడైనా సరే కర్రీస్లోకి ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఒకసారి ట్రై చేయండి. మన దగ్గర టైం ఉండదు, జనరల్గా మనం ఫ్రిడ్జ్లో చేసి పెట్టుకున్నాం, అలా అయినా బాగుంటుంది. ఇంకా టైం లేనప్పుడు మనం ఏం చేయలేం కదా. సో అంటే టేస్ట్ బాగుండదని కాదు, బాగుంటుంది. ఇలా చేసుకుంటే ఇంకా బాగుంటుందని చెప్తున్నాను. ఇంకా బ్యాచిలర్స్ అనుకోండి, వాళ్ళు వేరే ఛాన్స్ ఉండదు, బయట నుంచి కొనుక్కొచ్చుకొని మనం చేసుకోవాలి. కాకపోయినా ఎలా చేసినా సరే మనం కరెక్ట్గా చేసుకుంటే కర్రీ చాలా బాగుంటుంది. ఇది కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా వేగింది. దాంట్లోకి నేను ముందుగా పట్టి పెట్టుకుని 1 కప్పు, అంటే 2 పెద్ద టమాటోలు తీసుకొని ఇలా ప్యూరీ, అంటే పచ్చివే, నేనేం వేడి నీళ్ళలో వేసి బ్లాంచింగ్ ఏం చేయాలి, డైరెక్ట్గా పచ్చి టమాటోల్ని ఇలా పేస్ట్ చేసి పెట్టుకున్నాను. 4 టమాటోలు ఫ్రెండ్స్. ఆ టమాటోలు కూడా వేసి టమాటో పేస్ట్ వేసి కొద్దిగా ఒకసారి కలిపి మూత పెట్టి, ఆయిల్ అనేది సపరేట్ అయిందంటే టమాటోలు అనేవి వేగినట్లు. ఎప్పుడైనా సరే మీరు టమాటో యూజ్ చేసేటప్పుడు టమాటో వేగిందని గుర్తు ఏంటంటే ఆయిల్ సపరేట్ అయితే టమాటోలు వేగినట్లు, అలా వేగితేనే పచ్చి వాసన పోతుంది. ఇది కూడా టమాటోలు వేగిపోయిన తర్వాత దాంట్లోకి మనం ముందుగా పట్టి పెట్టుకున్న జీడిపప్పు, ఎండు కొబ్బరి, గసగసాల పేస్ట్ని యాడ్ చేయాలి. ఇది కొంచెం లిక్విడ్గానే ఉంది, ఎందుకంటే నేను నానబెట్టి నీళ్ళన్నీ వేసేసాను ఫ్రెండ్స్. అలా వేయకండి, కొద్దిగా నలిగిన తర్వాత నీళ్ళు వేయండి, ఎందుకంటే సరిగ్గా నలగదు అలా వేస్తే. కాబట్టి నాకు కొంచెం ఇబ్బంది అయింది కాబట్టి చెప్తున్నాను. నేను డైరెక్ట్గా వేసేసాను మిక్సీ జార్లో. ఆ తర్వాత దాంట్లోకి నేను ఇక్కడ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ 1 టేబుల్ స్పూన్ ఫ్రెండ్స్. ఇది స్పైసీ అనేది ఉండదు, మంచి కలర్ అనేది ఇస్తుంది అనమాట. అలానే నార్మల్ కారం
1 నుంచి 1.5 టేబుల్ స్పూన్లు. ఫ్రెండ్స్ నేను వాడేది గుంటూరు కారం, తెలియకుండా ఎక్కువ పడిపోయింది, చాలా స్పైసీనెస్ ఎక్కువైంది. మీరు వాడే కారం స్పైసీనెస్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి. 1 టేబుల్ స్పూన్ అయితే పడుతుంది, అంతకన్నా ఎక్కువ అయితే మీరు చూసుకొని వేసుకోండి. ఆ తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, అలానే రాజాస్ కిచెన్ స్పెషల్ గరం మసాలా. స్పెషల్ అని 10 సార్లు చెప్తున్నాడు అనుకోకండి, అంటే నా స్టైల్లో మేము చేసుకునే గరం మసాలా అనమాట. రెసిపీ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ మసాలాలన్నీ వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకొని మూత పెట్టుకొని కొద్దిగా మగ్గనివ్వాలి. అంటే జీడిపప్పు పేస్ట్లో పచ్చి వాసన అనేది పోవాలి. చూడండి ఈ విధంగా దగ్గరకు వచ్చేస్తుంది. ఒక 2 నుంచి 3 నిమిషాలు కనుక వేగనిస్తే, ఇది కొద్ది కుండ కాబట్టి అడుగంటే ఛాన్సెస్ ఉన్నాయి, కాబట్టి కొద్దిగా ఇట్లా అంటున్నాను చూసారా. అలానే ఇప్పుడు మనం దాంట్లో చికెన్ ముక్కలు యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్. చికెన్ ముక్కలు మనం ఒక 20 నుంచి 30 నిమిషాల పాటు క్లీన్ చేసుకుని ఉప్పు నీళ్ళలో నానబెట్టుకుంటే మంచి టెండర్నెస్ అనేది వస్తుందన్నమాట, చాలా జ్యూసీగా తయారవుతాయి. ఇదే టైం ఉంటే ఒక 1 అవర్ పాటు పెట్టుకోండి, లేకపోతే ఒక 30 మినిట్స్ శుభ్రంగా క్లీన్ చేసుకొని ఉప్పు నీళ్ళలో నానబెట్టుకోండి. ఒక 1/2 కేజీ చికెన్ని నేను యాడ్ చేశాను, ఇక్కడ బోన్తోనే తీసుకున్నాను. మీకు కావాలంటే బోన్లెస్ కూడా యూజ్ చేయొచ్చు. చికెన్ ముక్కలు యాడ్ చేసి ఒకసారి మొత్తాన్ని కలుపుకోవాలి. ఈ మసాలాలన్నింటిలో చికెన్ని ఫ్రై అవనిద్దాం ఫ్రెండ్స్. నీళ్ళు అనేవి ఇప్పుడే వేయకండి, కొద్దిగా కొత్తిమీర పుదీనాకు ఇప్పుడే వేస్తే, తర్వాత కూడా వేద్దాం, ఇప్పుడు వేస్తే ఇంకొంచెం చికెన్కి బాగా పడుతుంది అనమాట. ఇలా కొత్తిమీర పుదీనా వేసేసి మంచిగా కలుపుకోవాలి. కలుపుకొని ఒకసారి మూత పెట్టేసుకుంటే కొద్దిగా నీళ్ళు అనేవి వస్తాయి అనమాట. మనం పచ్చి చికెన్ వాడాం. మీకు ఒకవేళ క్విక్గా చేసుకోవాలనుకోండి, ఎలా చేస్తారంటే చికెన్లో క్లీన్ చేసుకున్న తర్వాత ఉప్పు, పసుపు, కొద్దిగా నూనె వేసి ఆవగిలి అంటారు కదా, అలా అంటే నీళ్లు వేయకుండా చికెన్లో నీళ్ళు అన్నీ పోయేదాకా ఉడికించుకుంటే కొంచెం మంచిగా త్వరగా క్విక్గా అయిపోతుంది. ఈ స్టెప్ అనేది కొంచెం క్విక్గా అయిపోతుంది. మసాలాల తర్వాత చికెన్ వేసేసి ఎక్కువ టైం తీసుకోవచ్చు, చాలా క్విక్గా ఒక 10 to 20 మినిట్స్ టైం అనేది సేవ్ అవుతుంది మీకు. ఇందాక 1 టీ స్పూన్ వేసాం కదా, ఇక్కడ ఇంకొక 1.5 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసాను ఫ్రెండ్స్. టోటల్గా 2.5 టీ స్పూన్స్ వేసాను. సో మీకు సరిపోకపోతే నీళ్లు పోసుకున్న తర్వాత గ్రేవీ చెక్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోండి. ఇదిగోండి 200 to 300 ml వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఆ జగ్ ఎగ్జాక్ట్గా 300 ml పడుతుంది ఫ్రెండ్స్. ఆ నీళ్ళు అనేది యాడ్ చేస్తున్నాను. చికెన్లో కొద్దిగా నీళ్లు రిలీజ్ అయిన తర్వాతనే ఈ నీళ్ళు యాడ్ చేయండి, ఎందుకంటే ఒక్కొక్కసారి అలా చికెన్ ఉడకపోయిందని నీచు వాసన వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. చికెన్ అనేది కొంచెం కచ్చా పచ్చా అంటే అనిపిస్తుంది. అలా కాకుండా చికెన్లో వాటర్ అన్ని రిలీజ్ అయిన తర్వాత మనం ఇలా నీళ్లు పోసుకుంటే చాలా బాగుంటుంది. ఇదిగో నీళ్ళు యాడ్ చేసి, కుండ కాబట్టి నేను మంటని కంప్లీట్గా లో ఫ్లేమ్లో పెట్టాను. మీరు నార్మల్ గిన్నెలో చేసుకున్నట్లయితే మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోండి. ఇలా ఒక 20 నిమిషాల పాటు కుక్ చేసి ఇలా దగ్గరకు వచ్చేస్తుంది. కొత్తిమీర యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఫ్రెండ్స్ కుండ కాబట్టి కొంచెం లిక్విడ్గా ఉన్నప్పుడే నేను తీసి పక్కన పెడుతున్నాను, ఎందుకంటే అది త్వరగా గట్టి పడిపోతుంది. కుండలో వండడం వల్ల ప్లస్ ఏంటంటే ఎక్కువసేపు వరకు అది వేడిగా ఉంటుంది. తర్వాత మన స్టవ్ మీద దించిన తర్వాత ఉడుకుతానే ఉంటుంది అనమాట, ఒక 10 to 15 మినిట్స్ తర్వాత వరకు. అలానే వేడి కూడా తగ్గదు. తర్వాత దాంట్లోకి నేను కొద్ది క్రీమ్ కూడా యాడ్ చేశాను. ఇది కంప్లీట్గా ఆప్షనల్ ఫ్రెండ్స్, మీ దగ్గర ఉంటే యాడ్ చేసుకోవచ్చు, ఎందుకంటే కొంచెం రిచ్ లుక్ అనేది వస్తుంది. చాలా ఈ గ్రేవీ చపాతీలో కానీ, రైస్లో కానీ, పుల్కాల్లో కానీ, నాన్స్లో కానీ, దేంట్లో కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలా క్రీమ్ యాడ్ చేసుకొని మొత్తాన్ని ఒకసారి కలుపుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక స్టెప్ ఉంది ఫ్రెండ్స్, ఈ స్టెప్ కనుక మీకు అవైలబుల్ ఉంటే ఖచ్చితంగా చేయండి. ఇది ఈ యొక్క కర్రీకే కాదు, మీరు చేసుకునే బిర్యానీస్ కావచ్చు, చికెన్ కర్రీస్, మటన్ కర్రీస్ అన్నిట్లో ఇలా ఈ స్టెప్ ఫాలో అవుతుంది, చాలా బాగుంటుంది. అదేం లేదు, ఇలా జాలి పెట్టుకొని ఒక బొగ్గు ముక్కను పెట్టేసుకొని ఇలా దాన్ని కాల్చుకోవాలి. దాన్ని కాల్చుకుందని ఒక గిన్నెలో వేసుకొని దాన్ని ఇలా చికెన్ కర్రీ మధ్యలో పెట్టేసుకోవాలి. దానిపైన ఈ విధంగా ఒక టీ స్పూన్ నెయ్యి వేస్తే ఇలా పొగ వస్తుంది కదా, అప్పుడు మూతగా క్లోజ్ చేయండి. ఎక్కడ పొగ బయటికి పోకుండా పైన ఒక క్లాత్ కప్పేసి ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు అట్లా వదిలేయండి. అలా వదిలేసి సర్వ్ చేసుకుంటే స్మోకీ ఫ్లేవర్తో, పొయ్యి మీద ఉండిన స్మోకీ ఫ్లేవర్తో కర్రీ అనేది సూపర్గా ఉంటుంది. ఇదిగోండి ఫ్రెండ్స్, బగారా రైస్ రెడీ అయిపోయింది. అలానే దాబా స్టైల్ చికెన్ గ్రేవీ అనేది, అదే చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోయింది. వాటిని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం. అలానే నేను టేస్ట్ చేసి ఎలా ఉందో కూడా చెప్తాను. బగారా రైస్ సర్వ్ చేసుకుందాం. ఇప్పుడు గ్రేవీ చూడండి ఎంత బాగుందో, ఎంత రాయల్ లుక్తో, అసలు చూస్తే ఎంత క్రీమీగా ఉందో. ఆ కలరు, ఆ టెక్స్చర్ చూస్తుంటే నోట్లో నీళ్ళు ఉరిపోతున్నాయి ఫ్రెండ్స్. ఇదిగోండి ఇప్పుడు నేను టేస్ట్ చేసి చెప్తాను. కొంచెం బగారా రైస్ పెట్టుకున్నాను, అలానే కొద్దిగా చికెన్ గ్రేవీ వేసుకుంటున్నాను. రెండు కూడా ఎలా ఉందో చెప్తాను ఫ్రెండ్స్. అక్కడ వాయిస్ ఓవర్ ఇచ్చినప్పుడు కొంచెం డిస్టర్బెన్స్ ఉందని చెప్తున్నాను. రైస్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్, బగారా రైస్.
దాంతోపాటు డాబా స్టైల్ చికెన్ గ్రేవీ కలుపుకొని ఎలా ఉందో మీకు చెప్తాను. ఫ్రెండ్స్, నాకు కొంచెం అలవాటు లేదు ఇలా మేము ముందు తింటాం కాబట్టి కొంచెం మీడియంగా అలా పెట్టి తింటున్నాను. ఫ్రెండ్స్, సూపర్ ఉంది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా నా ఫేషియల్ ఎక్స్ప్రెషన్, సూపర్ టేస్టీగా ఉంది. ముక్క కూడా టేస్ట్ చూస్తున్నాను, అది చాలా జ్యూసీగా ఉంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.